Okay, today class structure of the Java program. Documentation section is optional. అంటే మనం యూస్ చేసుకోవచ్చు ప్యాకేజ్ అది ఇంపోర్ట్ అండ్ ఇంటర్ఫేస్ దీస్ ఆర్ ద ఆప్షనల్. ఓకే, క్లాస్ డెఫినేషన్ ఎసెన్షియల్, కంపల్సరీ మనం వాడాలి. మెయిన్ మెథడ్ ఈజ్ ఆల్సో హ్యాస్ ఏ ఎసెన్షియల్. Okay, documentation section, it consists of a comments lines. Okay, like program name and author name. Okay, there are the three types of the comments. Single line comment అనేటువంటిది మనం ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో యూస్ చేస్తాం. ఓకే, మల్టీ లైన్ కామెంట్ అండ్ డాక్యుమెంటేషన్ కామెంట్ అనేటువంటిది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో మనం యూస్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. సింగిల్ లైన్ కామెంట్ అంటే మనం ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో ప్రోగ్రాంలో మనం యూస్ చేస్తాం. మల్టీ లెవెల్ డాక్యుమెంటేషన్ లెవెల్ అనేటువంటివి మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో మనం యూస్ చేస్తాం. ఓకేనా. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా వాడాలి, ఆప్షనల్ అంటే మన ఇష్టం, వాడచ్చు వాడకపోవచ్చు. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేటువంటిది అసలు ఆ ప్రోగ్రామ్ అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ థీమ్ ఏంటని చెప్పేసి మనకి ఒక క్లారిఫై వస్తుంది. సింగిల్ లైన్ కామెంట్ అంటే మనం ఏం చేస్తాం, మనం క్లాస్లో యూస్ చేసేదాన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్యాకేజెస్. ఓకే, నెక్స్ట్ ప్యాకేజెస్. ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్. అంటే మనం సిలో అయితే ఫంక్షన్స్, జావాలో అయితే క్లాసెస్. లైక్ సి ప్రోగ్రాంలో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఏంటివి? ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఓకే, ఒకవేళ స్ట్రింగ్ డాట్ హెచ్ మన హెడర్ ఫైల్స్లో వాడతాం కదా, అలాగా మనం యూస్ చేసుకుంటే ఎస్టిఆర్ కాపీ, ఎస్టిఆర్ ఎల్ఎన్ లెన్ అంటే లెంత్ అని, ఎస్టిఆర్ సిఎంపి అంటే కంపేర్ అండ్ ఎక్సెట్రా. ఇలాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటువంటివి ఎలాగైతే సిలో ఉంటాయో ఇన్ ప్రజెంట్ ఇప్పుడు జావాలో సేమ్ కాన్సెప్ట్ యూజ్డ్ జావా ప్రోగ్రామ్ టు యూజ్డ్ ఇన్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. The statement is must be used import అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఓకే, ప్రీ డిఫైన్ క్లాసెస్ కోసం మనం ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ మనం యూస్ చేసుకోవాలి. ఓకే, జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేటువంటిది మనం ఎందుకు యూస్ చేస్తామంటే యూజర్ నుంచి ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాన్ని రీచ్ చేయడం కోసం మనం స్కానర్ అనేటువంటిది మనం యూస్ చేస్తాం. ఓకేనా. ఇంపోర్ట్ స్టేట్మెంట్లో 2 ఉంటాయి, ప్యాకేజ్ స్టేట్మెంట్ అండ్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. ప్యాకేజ్ అనేటువంటిది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, దాంట్లో ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసినవి, ఆల్రెడీ యూస్ చేసినవి దాంట్లో ఉంటాయి. దేంట్లో? ప్యాకేజ్ స్టేట్మెంట్లో. JDK, Java Development Kit, it consists predefined classes. Okay, interfaces is also has a class. Okay, interface is a reference type, like to similar to a class అయితే ఎలా అయితే బ్లూ ప్రింట్ అవుతుందో ఇది రెఫరెన్స్ టైప్. ఏంటిది? ఇంటర్ఫేస్ అనేటువంటిది. క్లాసెస్ ఈజ్ నోన్ హ్యాస్ ఏ బ్లూ ప్రింట్. ఓకే, అండ్ okay, key points about interfaces: abstract methods and default method, static method, constants and the no constructions. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ క్లాస్ డెఫినేషన్. క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్. ఓకేనా, యూజర్తో ఇస్తారు క్లాస్ అనేటువంటిది, తెలుసు కదా. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్, దెన్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్, దెన్ ద యాక్సెసింగ్ ద ప్రోగ్రామ్. సింటాక్స్ చూడండి, యాక్సెస్, మోడిఫైయర్ అండ్ క్లాస్ నేమ్. మెయిన్ మెథడ్ ఉంటుంది అండ్ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. కింద చూడండి, యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ ద 4 types: పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్ట్ అండ్ డిఫాల్ట్. ఓకేనా. ఓకే, పబ్లిక్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ప్రైవేట్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్లోనే. ఒకవేళ మెథడ్లో పెడితే ఆ యొక్క మెథడ్ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ యొక్క ప్రైవేట్ అనేటువంటిది. ప్రొటెక్టెడ్ అంటే చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది ఓన్లీ పేరెంట్ క్లాస్ వరకు వర్క్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్ అనేటువంటిది ఏం యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్గా అది వర్క్ అవుతుంది. నెస్టెడ్ క్లాసెస్ అంటే క్లాస్లో క్లాస్ ఉండేదాన్ని నెస్టెడ్ క్లాసెస్ అంటే టైప్స్ ఆఫ్ నెస్టెడ్ క్లాసెస్: మెంబర్, ఇంటర్ క్లాసెస్, స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్, లోకల్ ఇన్నర్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్, ద మెయిన్ మెథడ్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ అనేటువంటిది యాక్సెస్ మోడిఫైర్, అండ్ స్టాటిక్ అనేది స్టాటిక్ మెథడ్, అండ్ వాయిడ్ అండ్ రిటర్న్ టైప్ ఆర్ కీవర్డ్, and main is a main method. String is nothing but a in Java program always writing in program string data type is used. ante
స్ట్రింగ్ కొటేషన్స్తోనే యూస్ చేస్తాం. ఆర్గ్స్ అనేటువంటిది మనం ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేటువంటి స్టోర్ అయ్యేది ఆర్గ్స్లో మనకి స్టోర్ అవుతాయి. ఓకేనా? అండ్ చూసారు కదా ఆర్గ్స్. ఓకే జేవిఎంకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటిదంటే స్టాటిక్ అనేటువంటిది. ఓకేనా? జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఓకేనా? జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్కి మార్చడానికి మనం జేడీకే యూజ్ చేస్తాం. జేవిఎం అనేటువంటిది ఈజ్ యూజ్డ్ టు ద బైట్ కోడ్ టు మిషన్ లాంగ్వేజ్. ఓకేనా? జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంటల్. ఓకేనా? ఈజ్ యూజ్డ్ టు ద జేవిఎం. ఓకే జేవిఎంకి ఫస్ట్ లోడ్ అయ్యేది స్టాటిక్. ఓకేనా? ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ మెథడ్. ఒక మెథడ్కి ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ కానీ ఇస్తే అది పర్ఫామ్ చేస్తుంది. సింటాక్స్ ఇచ్చారు. టైప్స్ ఆఫ్ ద మెథడ్స్ ఏమేంటివి? ప్రీ డిఫైన్డ్ మెథడ్ అండ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. ఓకేనా? సింటాక్స్ చూడండి. మెథడ్స్ ఆర్ ద వన్ పార్ట్ ఆఫ్ ద జావా. ఓకే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి, అవి లైబ్రరీలో ఉంటాయి. ఓకేనా? దాన్ని లైబ్రరీ మెథడ్స్ అంటారు ఆర్ బిల్డింగ్ మెథడ్స్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ లెంత్, ఎస్క్యూఆర్టీ అండ్ కంపారిటివ్ అండ్ ఎక్సెట్రా. యూజర్ మెథడ్స్ అంటే ద మెథడ్ రిటర్న్ బై ద ఆర్ యూజర్ ఆర్ ద ప్రోగ్రామర్ ఈజ్ నోన్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ మెథడ్. Example display, check and adding and etc. Okay predefined methods అంటే already define చేసిన methods. Okay today class structure of the Java program is completed. Okay thank you for watching.